అందరికీ నమస్కారం అండి. నేను మీ పెద్ద కోడల్ని. మా ఇంట్లో జరిగే సరదా సంగతులు, వంట విశేషాలు, పండగలు, పబ్బాలు ఇలా ఎన్నో విషయాలు మీతో పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నానంటే హోమ్ టూర్ చూపించబోతున్నానండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందో మీరే చూసేయండి. ఇదైతే కిచెన్ అండి. కొంచెం ఇరుగ్గానే ఉంటుంది, కానీ దీన్ని మేము ఎలా ఆర్గనైజ్ చేసుకున్నామో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఓన్లీ కిచెనే కాదండి, డైనింగ్ ఏరియా, హాల్, ఇంకా బెడ్రూమ్ కూడా మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇంతకీ ఇల్లు ఎవరిది అనుకుంటున్నారా? మా అన్నయ్య ఇంకా వదిన వాళ్ళ ఇల్లు అండి. వాళ్ళ ఇంటిని ఎంత నీట్గా ఇంకా ఆర్గనైజ్ చేసి పెట్టారో మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీశాను. ఇంత ఎంటీగా ఉన్న ఈ ఇంటిని ఎంత కలర్ఫుల్గా, బ్రైట్గా ఇంటిని రెడీ చేశారో మనం చూద్దామా? అయితే లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీరందరూ మా ఇంటికి వచ్చినట్టే అనుకోండి. రండి, లోపలికైతే వెళ్దాం. మీ ఇంటిని మా ఇల్లుగానే భావించి చూడండి. ఇదైతే హాల్ అండి. ఇంతకుముందు హాల్ చూసారంటే అంతా ఖాళీగా ఎలా ఉందో, ఇప్పుడు హాల్ చూడండి. మీరు ఇక్కడ పాజ్ చేసి చూస్తే అక్కడ హాస్య అని ఒక బోర్డు ఉంది కదండి, అది వీళ్ళ శారీస్ బిజినెస్ పేజ్ అండి. ఇక్కడ అన్ని రకాల యూనిక్ శారీస్ అయితే దొరుకుతాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సోఫా సెట్, టీవీ యూనిట్, కాఫీ టేబుల్ అన్నీ అయితే సెట్ చేసుకున్నారు. ఇదైతే చూడండి నా ఫేవరెట్ ఎక్వేరియం, ఎంత అందంగా ఉందో చూడండి. ఫిషెస్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. హాల్కి ఒక మంచి లుక్ని అయితే తీసుకొస్తుంది. లైట్లు వేసాకైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోదామండి. ఇదిగోండి డైనింగ్ ఏరియా. డైనింగ్ టేబుల్ కూడా పెట్టారు. చైర్స్ ఇంకా కంఫర్టబుల్గానే ఉంటాయి. ఈ డైనింగ్ ఏరియాని వర్క్ స్పేస్లో కూడా యూస్ చేసుకుంటారండి. ఇక్కడ ఈ కార్నర్లో అయితే స్టోరేజ్ ర్యాక్ కూడా ఒకటి ఉందండి. ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేశారు. ప్లేట్స్, గ్లాసెస్తో పాటు చిన్న చిన్న బొమ్మలను అరేంజ్ చేసినప్పుడు ఆ ర్యాక్కి చాలా లుక్ని అయితే తీసుకొచ్చింది. అండ్ ఇక్కడ బెడ్రూమ్కి ముందు చిన్న స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారండి. ఈ స్టోరేజ్ స్పేస్కి పైన గ్రానైట్ అయితే ఇవ్వటం వల్ల అక్కడ బాటిల్స్ ఇంకా డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇదైతే బెడ్రూమ్ అండి. బెడ్ అండ్ మ్యాట్రెస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా ఈ బెడ్ నచ్చితే కనుక చెప్పండి, అది ఎక్కడ కొన్నానో నేను మీకు చెప్తాను. అండ్ మ్యాట్రెస్ కూడా మీకు నచ్చితే కనుక కింద కామెంట్ చేయండి, మీకు లింక్ పెడతాను. ఇక్కడ వార్డ్రోబ్కి పైన అయితే ఇలా గ్రానైట్ ఇవ్వటం వల్ల ఇలా డెకరేట్ చేశారు. చూడండి ఎంత బాగుంది కదా. మీరు ఎప్పుడైనా సరే ప్లాన్స్ కనుక పెట్టుకుంటే కనుక ఇల్లు అయితే లుక్కే మారిపోతుంది. అండ్ ఈ మిర్రర్ గురించి కూడా ఏమన్నా కావాలి అంటే కనుక కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే కిచెన్ అయితే చూసేద్దామండి. కౌంటర్ టాప్ చూడండి చాలా నీట్గా ఉంది. షింక్ కూడా సెట్ చేశాను. అప్లయన్సెస్ అన్నీ ఇక్కడ పెట్టాను. ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, మిక్సర్ అన్నీ కుకింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. స్టోరేజ్ ర్యాక్స్ కూడా పెట్టారండి. స్పైసెస్, గ్రాసరీస్ అన్నీ ఆర్గనైజ్ అయితే ఇక్కడ చేశాము. ఇక్కడ కిచెన్లో నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి గ్యాస్ స్టవ్ అండి. నాకు ఆ వైట్ కలర్ గ్యాస్ స్టవ్ అయితే చాలా నచ్చింది. మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ చేయండి. కిచెన్ అయితే చూసేశారు కదా, ఇక బయటకు అయితే వెళ్ళిపోదాం. ఇంట్లో ఎంత అందంగా ఉందో బయట కూడా అలాగే అంతే అందంగా ఉండాలి కదండి. చూడండి వీళ్ళైతే ఎంత అందమైన మొక్కలు పెట్టారో. ఈ మొక్కలు ఇంటికైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే తీసుకొస్తాయి. మార్నింగ్ టైం ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఫ్లవర్స్ కూడా చాలా కలర్ఫుల్గా అయితే ఉంటాయి. మా హోమ్ టూర్ ఎలా అనిపించిందండి? నచ్చితే కనుక ఇలాంటి కంటెంట్ మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.